ఏదైనా సాధించాలి అని మనలో ఉన్న సాధించలేమేమో అనే భయం ప్రస్తుత పరిస్థితిలో చాలా మందిలో వెంటాడుతుంది. మరి దీనికి కారణం ఏంటి? కేవలం 1% మంది మాత్రమే సక్సెస్ అయి మిగిలిన 99% ఎందుకని సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళలాంటి పరిస్థితులే అందరికీ ఉన్నాయి. వాళ్ళకి ఉన్న సమయమే అందరికీ ఉంది. వారికి ఎలాంటి అవకాశాలున్నాయో అలాంటి అవకాశాలే అందరికీ ఉన్నాయి. మరి ఎక్కడ లోపం ఉంది? ప్రతి మనిషికి తన జీవితాన్ని సృష్టించుకునే శక్తి ఉంది. తను ఎలా జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాడో అలానే తన జీవితాన్ని నిర్మించుకోగలడు. కాకపోతే దీనికి కాస్తంత శ్రమను, సమయాన్ని కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఎంతోమంది అనుభవజ్ఞులు అందించే పుస్తకాల్లోనే కాకుండా భగవద్గీతలో సైతం మనకు కామన్గా అందించే ఒక విషయం ఏంటి అంటే, మీ సృష్టిని మీరే తయారు చేసుకుంటున్నారు. మీ ఆలోచనలే మిమ్మల్ని నడిపించే సాధనాలుగా ఉన్నాయి. నీ భావనలే నీ పరిస్థితులను సృష్టిస్తుందని భగవద్గీతలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అయినా సరే చాలామంది తమ జీవితాన్ని ఇంకా సరిచేసుకోవడం లేదు. అంటే దానికి కారణం విశ్వం యొక్క లాని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే దీనికి కారణం. మీరే కనుక ఈ లాస్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కనుక మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీలో ఉందని మీరు గమనిస్తారు. అనవసరంగా మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక మీ సమయాన్ని, మీలో ఉండే శక్తిని మీరు అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. అయినా ఇప్పటికీ మించిపోయిందేదీ లేదు. ఇప్పుడు కూడా మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మార్చుకోవాల్సిన ఆలోచన మీలో ఉంటే చాలు. ఇప్పుడు చెప్పే ఫార్ములాని ఉపయోగిస్తే మీ జీవితానికి మీరే సృష్టికర్తలుగా మార్చుకోవచ్చు. ఇదేం అంత పెద్ద కష్టమైన పనైతే కాదు. ఈ ఫార్ములాస్ని ఉపయోగించగలిగితే మీ సక్సెస్కి, మీ ఆనందానికి, మీ సంతోషానికి, ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు. మీరు మరొక ఆలోచన లేకుండా నిర్భయంగా దీన్ని నమ్మొచ్చు. కానీ ఆచరించే బాధ్యత అయితే మీదే. స్పిరిచువల్ లా, దీనిని లా ఆఫ్ కర్మ అని కూడా అంటారు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే సాధించి తీరుతాం. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అవి మంచి ఆలోచనలా లేదా ఉపయోగపడని ఆలోచనలా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మనం ఎలాంటి ఆలోచనలనైతే విత్తనాలుగా మన మైండ్లో నాటుతామో అదే విత్తనం తర్వాత పెద్ద వృక్షంగా మారి మనకు ఫలితాలను ఇస్తాయి. ఈ ఆలోచనలే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, ఇంకా నిర్ణయిస్తాయి కూడా. మన మైండ్ అనేది సారవంతమైన భూమి లాంటిది. అందులో ఎలాంటి విత్తనాలను చల్లితే అలాంటి మొక్కలే చిగురిస్తాయి. యాజ్ ఎ మ్యాన్ థింకేత్ అనే బుక్లో జేమ్స్ ఎలెన్ ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే సారవంతమైన భూమిలో విత్తనాలను వేసి దానికి కావలసిన వనరులను, నీరు ఇస్తూ వాటిని సంరక్షించుకుంటూ వాటి ద్వారా వచ్చిన ఫలితాల్ని ఎలాగైతే తీసుకుంటామో, అలాగే మన మైండ్ అనే సారవంతమైన భూమిలో మీకు ఏ ఫలమైతే కావాలనుకుంటున్నారో అటువంటి విత్తనాన్ని వేస్తే అదే ఫలితాన్ని అనుభవిస్తారని ఆయన తెలియచేయడం జరుగుతుంది. మన ఆలోచనలే విత్తనాలు అని మర్చిపోయి చాలామంది తమ జీవితాన్నే చిందరవందరగా మార్చుకుంటున్నారు. మీలో కలుగుతున్న భయం, ఆందోళన, అనారోగ్యాలన్నిటికీ కారణం మీ ఆలోచనలే. కంట్రోల్ చేసుకోలేనంతగా ఆలోచనలను చేస్తూ తమ జీవితాన్ని కష్టతరంగా మార్చుకుంటూ చేతులా పాడు చేసుకుంటున్నారు. మరి ఇకనైనా మీ జీవితం సంతోషకరంగా మారడానికి, ఆనందంగా బ్రతకడానికి, అద్భుతాలను సృష్టించడానికి ఇకనైనా సిద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఏం అవుదాం అనుకుంటున్నారో అదే ఆలోచనని మీ మైండ్లో విత్తనంలా వేసి ఆ ఆలోచనకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆలోచన సక్సెస్ అవుతుందని మీతో మీరు పదే పదే చెప్పుకుంటూ బలంగా నమ్ముతూ ఉంటే మీరు తప్పకుండా దాన్ని సాధించి తీరుతారు. ఎవ్రీథింగ్ యూ డూ కమ్ బ్యాక్ టు యూ. మీరు ఏదైతే కావాలని చేస్తారో, కావాలని కోరుకుంటారో అదే వచ్చి తీరుతుంది. మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో దానినే మీరు ఒక పేపర్ మీద ఎప్పటికప్పుడు రాసుకోవటం కానీ, లేదా మీకు కనిపించే విధంగా ఒక విజన్ బోర్డు మీద కానీ రాసుకోవాలి. మీరు ఆ గోల్ సాధించడానికి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనే ప్రణాళికలను రాసుకొని దాన్ని ఆచరించడం మొదలుపెట్టాలి. మీ జీవితంలో మీరు ఎటువంటి రంగంలో సక్సెస్ సాధించాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంలో ఆసక్తిని చూపిస్తూ వాటి గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మనం ఒక ప్రయత్నం వైపు అడుగు వేశాము అంటే ఆటోమేటిక్గా మూసుకుపోయిన దారులన్నీ కూడా ఏదో ఒక రూపంలో మీకు తెరుచుకోవడం ఆరంభమవుతాయి.
మీ సక్సెస్ని తలుచుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందడుగు వేయండి. మీ సక్సెస్కి ఈ విధంగా అడుగులు వేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది నెమ్మదిగా వీటిని రిసీవ్ చేసుకొని మీతో ఆ పనులు చేయించే బాధ్యతను తీసుకుంటుంది. ఇక ఇమాజినేషన్. జస్ట్ ఇమాజిన్ యూ కెన్ ఎనీథింగ్. ఇమాజిన్ చేయటం వలన మన సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది. మన మైండ్ త్వరగా నమ్ముతుంది. మనం దేన్నైనా సాధించాలంటే దాన్ని ముందే సాధించినట్టు మెంటల్ పిక్చర్ని మన మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. ఒక చిత్రం 1000 పదాలతో సమానం. మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి మనం చేసే ప్రతి పనికి ఆటోమేటిక్గా మనల్ని మోటివేట్ చేస్తూ మనల్ని ముందుకు నడిపే విధంగా చేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి నిజానికి అబద్ధానికి పెద్దగా తేడా తెలియదు. మీరు పదే ఏం చెప్తారో దాన్నే నమ్ముతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ మైండ్కి పంపేది ఏంటనేది చూసుకోవాలి. ప్రతిరోజు మనం సక్సెస్ అయ్యాం, అందుకు నాలో సరిపడా సామర్థ్యం ఉంది, నాకు సాధ్యమవుతుంది అని మీకు మీరు చెప్పుకోవడం వలన మీ మైండ్ దాన్ని కొద్ది రోజులకు దాన్ని నమ్మడం మొదలు పెడుతుంది. మిమ్మల్ని సమర్థవంతులుగా మార్చి మీ సక్సెస్కి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇలా చేయటం వలన మీలో ఎలాంటి భయం, బలహీనత ఉన్నా కూడా అవన్నీ కొద్ది రోజులకే నెమ్మదిగా మీ నుండి దూరం అవుతూ ఉంటాయి. అయితే మీ గోల్ని ఎలా సాధించాలనుకుంటున్నారో అలానే ప్రతిరోజు మీ బ్రెయిన్కి ట్రైన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మీరు అనుకున్నది సాధించడం చాలా సులభం అవుతుంది. మిమ్మల్ని మీరు పాజిటివ్గా మార్చుకోండి. మీ ఆలోచనల్ని పాజిటివ్గా మార్చుకోండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పు వస్తుందని గుర్తుంచుకోండి. మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఎంత బలంగా నమ్మితే అంత వేగంగా మన పనులు అవుతాయి. మనం కలలకనే ఆశలని, ఆశయాల్ని మనం నిజం చేసుకునే శక్తి మనకి ఉంది. మీ కలలు, మీ ఆశయాలు నిజం కావాలంటే ముందు మీ నమ్మకాలు బలంగా ఉండాలి. మీ నమ్మకంలోకి మీ సక్సెస్ని బలమైన నమ్మకంగా తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. మీ సక్సెస్కి కావాల్సిన శక్తి అంతా మీ ఆలోచనల్లో ఉంది. మీ ఆలోచన దేన్నైతే బలంగా నమ్ముతుందో అదే మీ సక్సెస్. అందుకని బలమైన ఆలోచన మీ సక్సెస్కి సంబంధించిందై ఉండాలి. అప్పుడే మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించవచ్చు. ఈ వీడియో మీకే విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా తెలియచేయండి.